వ్యక్తి ప్రవర్తన మీద సమాజ ప్రభావం, సమూహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సైరో అంటాడు, ఆచార సంప్రదాయాలు మానవ చర్యను అదుపాజ్ఞంలో ఉంచుతాయి. ఇతరులు మీ ప్రవర్తన మీద ప్రభావాన్ని చూపుతారని మీకు తెలిసినప్పటికీ వారి ప్రభావం వాస్తవంగా ఎంత బలీయంగా ఉంటుందో మనం చాలాసార్లు ఆలోచిస్తే అర్థమవుతుంది. మనపై తల్లిదండ్రుల నియంత్రణ నుంచి సాపేక్షంగా స్వాతంత్రం ఉన్నా సాంఘిక నియంత్రణ నుంచి స్వేచ్ఛను పొందటం చాలా కష్టతరమైనటువంటిది. చాలా ఒక క్రమ పద్ధతిలో కల్టివేట్ చేసి మార్చుకోవాల్సినటువంటి ప్రయత్నం జరిగితే కానీ ఈ ప్రభావాల నుంచి మన ప్రవర్తన బయటపడలేదు. అయితే ప్రవర్తన మీద పనిచేసి విషయాలు చాలా ఉంటాయి. మనం ధరించవలసిన దుస్తుల దగ్గర నుంచి జీవించవలసిన విధానం వరకు అన్నింటినీ సమూహం, సమాజం నిర్ణయిస్తుంది. తల్లిదండ్రులు, పెద్దలు మనకు నైతిక ప్రవర్తన గురించి బోధిస్తారు. ఒక ట్రాఫిక్ నియంత్రణ చేసే ఉద్యోగి చేసేటటువంటి పనిని చేయటానికి మన జీవితంలో వారు ఎక్కువగా ఇష్టపడతారు. అయితే ఎక్కువగా మనకు చెప్పేది ఏ విధంగా గడపాలి, సూక్ష్మ స్థూల రీతుల్లో ఇతరులు మనం ఏమి చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా సంతోషం పొందాలో పరోక్షంగా శాసిస్తారు. ఎక్కడికి వెళ్ళవలనో కూడా చెప్పటం ఒక్కొక్కసారి మనకు చికాకు కలిగిస్తుంది. కానీ మనకు తెలియకుండానే మనపై ప్రభావం చూపించి ఆ మార్గాన్ని నిర్దేశిస్తుంటారు. అనేకసార్లు ఉపసమూహాలు కూడా మన ప్రవర్తన మీద బలీయమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి. అసలు మొట్టమొదటి కుటుంబంలో మనకి అంతర్వైయక్తిక అంటే ఇంటర్పర్సనల్ సంబంధాల గురించి, సంఘానికి సరి అయినటువంటివి, అంగీకారమైనటువంటివి, యోగ్యమని వారు తలంచినటువంటివి మన ప్రవర్తనలకు అభ్యసించమని తల్లిదండ్రులు నిర్దేశిస్తుంటారు. ఎక్కువసార్లు మనం వాటిని అభ్యసిస్తాం. తల్లిదండ్రుల కంటే కూడా ప్రవర్తనను నిర్ణయించటంలో సమవయస్కులు, పీర్స్ తరచుగా అధిక ప్రాధాన్యం ఉంటుంది. కనుక స్నేహితులు, సహచరులు అనేక పరిస్థితులలో మనం ఏ విధంగా ప్రతిస్పందించాలో మనకు నేర్పుతారు. ఒక వ్యక్తి ఒక సమూహం యొక్క సాంఘిక ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి ప్రత్యేకంగా ప్రయత్నించినప్పుడు మరొక కొత్త సామూహిక ఒత్తిడుల సముదాయం మన మనసుపై ముద్రిస్తుంది, దానిపై అభివృద్ధి చెందుతుంది. ఈ దుస్తుల దగ్గర నుంచి అలంకరణ వరకు అనేక విషయాలపై ఈ సమూహం తన నమూనా ప్రవర్తనను మనపై శాసించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ తరచూ దీనికి బదులుగా అతడు సమూహం సరి అయింది అనే నమ్మకం లేనప్పటికీ ఆ సమూహంలో సభ్యుడిగా ఉన్నాం కాబట్టి దాని ప్రకారం నడుచుకోవాలి అనే వ్యక్తిగత ప్రవర్తనను నిర్ణయించటంలో మాబ్ ప్రవర్తన చాలా అసమూహ ప్రవర్తన ప్రధానమైనదిగా ఉంటుంది. మన ప్రవర్తన మీద సాంస్కృతిక ప్రభావాలు ఎక్కువగా నిలకడగాను, తప్పనిసరిగాను, మిక్కిలి వ్యాప్తి చెందినవిగాను ఉంటాయి. మనం అరుదుగా వాటి స్వభావాన్ని ప్రత్యక్షం చేసుకోవడం కానీ, వాటిని విశ్లేషణ చేయటం కానీ మనం చేయం. కానీ అది చేస్తే కానీ సాంఘిక మనోవిజ్ఞానం, వ్యక్తి ప్రవర్తనను, సంఘంలో ఇతరుల ఉనికి, నమ్మకాలు, చర్యలు వీటి ప్రతీకల చేత ప్రభావితం చెందిన రీతిలో పరిశీలిస్తుంది. అదే సమాజ శాస్త్రం మనుషుల సమూహాలను మొత్తంగా తీసుకొని వారి ప్రవర్తనను అధ్యయనం చేస్తుంది, దానిపై దృష్టిని కేంద్రీకరిస్తుంది. ఇవి పరస్పరం పరివ్యాప్తం అవుతాయి. కానీ సాంఘిక మనోవిజ్ఞానం సమూహ ప్రవర్తన కాక వ్యక్తిగత ప్రవర్తనను నిర్ణయించి రూపొందించే సాంఘిక శక్తుల మీద దృష్టిని కేంద్రీకరిస్తుంది. ఇక్కడే ఈ సోషలైజేషన్ అండ్ కల్చర్, ఈ సాంఘికీకరణము, సంస్కృతి పట్ల మనిషి ఎంతో జాగరూకతతో
పరిశీలించి విమర్శించి తనకు తాను తన ప్రవర్తనను ఏ విధంగా నిర్మించుకోవాలని ప్రవర్తన నిర్మాణ నైపుణ్యాన్ని మనిషి గ్రహించి తీరాలి. దాన్ని ఆ మనిషి ఒక శిల్పంలో చెక్కుకోవాలి. సమాజం, తాను, తనకి సమాజానికి ఉండేటటువంటి బంధం, తాను కుటుంబం, తనకి కుటుంబానికి ఉండేటటువంటి బంధం, వాటిని గమనిస్తూనే వాటి గురించి ఆలోచించి తనదైన రీతిలో పుంతలు తొక్కేటటువంటి ప్రవర్తనను నిర్ణయించుకునేటటువంటిదే నిజమైనటువంటి వ్యక్తి యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రవర్తన రీతికి అనుశీలన చేసేటటువంటి జ్ఞానాన్ని ప్రసాదించటమే గొప్ప సమాజం తాలూకా లక్ష్యం. వ్యక్తి ప్రవర్తనను తనను తాను మలుచుకోవటానికి ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. ఎన్నో మంచి గ్రంథాలు, సత్ప్రవర్తన కలిగినటువంటి సమూహాల మధ్య తిరిగి సమాజం తాను ఒక్కటే కాకుండా సమాజం తనపై ప్రభావం చూపించేటప్పుడు తాను సమాజంపై ఏ విధంగా ప్రభావం చూపించాలనేటటువంటి ఆలోచనతో ముందుకు నడిచినప్పుడు మాత్రమే మనిషి ప్రవర్తన రీతిలో మార్పు వస్తుంది. ఒక శిశువు తన సంస్కృతికి తగినటువంటి వైఖరులు, యాటిట్యూడ్స్, నమ్మకాలు శిక్షణ పొందే సాంఘిక అభ్యాస ప్రక్రియకే సాంఘికీకరణం అనేటటువంటి పేరు పెట్టారు. మానవ శాస్త్రవేత్తలు, సోషల్ ఆంథ్రోపాలజిస్టు రూత్ బెనెడిక్ట్ చెప్పినట్లు వ్యక్తి యొక్క జీవిత చరిత్ర అతని సమాజంలో సంప్రదాయంగా వస్తున్న నమూనాలను, ప్రమాణాలను ప్రధానంగా ఇముడ్చుకోవటమే. అతడు జన్మించిన క్షణం నుంచి అతడు ఏ ఆచారాలతో పుట్టాడో అవే అతని జీవిత అనుభవాన్ని, ప్రవర్తనాన్ని రూపొందిస్తాయి. అతడు మాట్లాడగలిగేటప్పటికీ అతడు సంస్కృతికి చెందిన చిన్న ప్రాణిగాను పెరిగి పెద్దవాడి దాని కార్యకలాపాల్లో పాల్గొనే సమయానికి దాని అలవాట్లే అతని అలవాట్లుగా మారి దాని నమ్మకాలే అతని నమ్మకాలై అతని సామర్థ్యాన్ని అతని అసమర్థులుగా మారుస్తాయి. అయితే ఈ అసమర్థత నుంచి సమర్థమైనటువంటి ఆలోచన పద్ధతిలోకి మనిషి మారాలి అంటే, ఒక వ్యక్తి మారాలి అంటే విశేషమైనటువంటి కృషి, విస్తృతమైనటువంటి అధ్యయనం, సమాజ శాస్త్రంపై, తన చుట్టూ ఉన్న పరిస్థితులపై ఏ ప్రభావాల వల్ల సమాజం నష్టపోతుంది, సమాజం సూచిస్తున్న ఏ మూఢనమ్మకాల వల్ల తాను నష్టపోతున్నాడు, తన తోటి మనుషులు నష్టపోతున్నారనే వివేకం కలిగినప్పుడు మాత్రమే మనిషి తన ప్రవర్తనను మార్చుకోగలుగుతాడు. అయితే ఈ సాంఘికీకరణ ప్రక్రియ బాల్యంలో వికాసం పొందుతున్న పిల్లలు అంటే కొత్త సభ్యులు ప్రపంచంలోనూ ఇతర మనుషులతోనూ ఏ విధంగా నడుచుకోవాలో తమ సంఘం ఏమి చెప్తుందో అభ్యసించేటట్లు నిర్ణయిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి జన్మించిన సంఘం యొక్క సంస్కృతిని వారు అభ్యసిస్తారు. సంస్కృతి అనే మాట ఒక మానవ సంఘం యొక్క ఆచారాలను, సంప్రదాయాలను, జీవితంలో ప్రభావాలకు, వారి వైఖరులకు, నమ్మకాలకు వర్తించేటటువంటి ఒక సిద్ధాంత ప్రభావం అని మనం దాన్ని నిర్వచించి నమ్మవలసి వస్తుంది. కొన్ని సందర్భాల్లో సంస్కృతి, సాంఘిక అనువంశికత, సోషల్ హెరిటేజ్ అంటాం మనం. ఈ సాంఘిక అనువంశికత ఇది ఒక తరం నుంచి మరొక తరానికి మార్పు లేకుండా సంక్రమిస్తుందనే ఒక తప్పు అభిప్రాయాన్ని సమాజం చాలా కలిగి ఉంటుంది. ఎందుకంటే ఈ మార్పు చెందేటటువంటి పరిణామక్రమంలో, సంక్రమించేటటువంటి పరిణామక్రమంలో అనేక కొత్త విషయాలు చోటు చేసుకుంటాయి. ఈ కొత్త విషయాలు చోటు చేసుకోవటానికి సాంకేతిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మారుతున్న అవసరాలు, మారుతున్నటువంటి వస్తు ప్రపంచం, మారుతున్నటువంటి కేంద్రీకృతమైనటువంటి వ్యాపార ప్రపంచం, ఇవన్నీ మనసుపై ప్రభావం చూపి మనిషి ప్రవర్తనను తమ అదుపాజ్ఞంలో ఉంచటానికి ప్రయత్నం చేస్తాయి. చాలాసార్లు మనిషి మారుతున్నటువంటి తన జీవితానికి ఏవైతే ఎక్కువ ప్రభావం చూపించి జీవిత అవసరాలకు ఉపయోగపడతాయో అటువైపు ప్రయాణం చేయటానికి ప్రయత్నిస్తాడు. అయితే ఈ మానవ శాస్త్రజ్ఞులు సంస్కృతిని గురించి ఖచ్చితమైన నిర్వచనాలు ఇస్తారు. అటువంటి ఒక నిర్వచనం సంస్కృతి గురించి ఏమిచ్చారో చూద్దాం. సంస్కృతి ఒక ప్రత్యేక సంఘం యొక్క సభ్యులు అనుభవించి
సంక్రమింపజేసే మూల భాగాలతో కూడిన అభ్యస్త ప్రవర్తనా ఫలితాల నిర్మాణం అంటాడు లింటన్. ఈ మనోవిజ్ఞాన శాస్త్రం జ్ఞానంగా మనం అనురక్తిని అనుభవించి సంక్రమించేటట్లు చేసే ప్రవర్తనలపైన, వైఖరులపైన, విలువలపైన కేంద్రీకరిస్తాయి. మరొకసారి చెప్తాను ఇక్కడ. అనురక్తిని మనం అనుభవించి సంక్రమించేటట్లు చేసే ప్రవర్తనలపైన, వైఖరులపైన, విలువలపైన కేంద్రీకరిస్తాయి. ఈ సాంఘికీకరణ ప్రక్రియ ద్వారా సంస్కృతి ప్రవర్తనపైన ప్రభావాన్ని చూపుతుంది. ఒక సంఘం యొక్క సంస్కృతి సామాజికీకరణపై ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా మనం కొంచెం ఇందులో చర్చిద్దాం. ఈ సాంస్కృతిక పరిసరాలు ఒక సమాజంలోని సభ్యులు జాతులు ప్రాతిపదికగా ఏర్పడి ప్రసాదించినటువంటి మానవ శిశువులో ప్రారంభించిన అనేక రీతులుగా ప్రవర్తన శిక్షణ పొంది ఉంటుంది. ఇది ముడి పదార్థం. సంస్కృతి వీలైనంత వరకు తనకు అంగీకారయోగ్యమైన ఒక ఫలాన్ని ఇవ్వటానికి ఉద్యమిస్తుంది. సంస్కృతి దీనిని శిక్షణ ద్వారా తాను కోరిన ప్రవర్తనలను బలం చేకూర్చి మిగిలిన వాటిని నిర్మూలించటం ద్వారా కొన్ని సహజమైన సాంఘికమైన ఉద్దీపనలకు విచక్షణాయుతమైనటువంటి ఉద్దీపనలుగా మార్చి మిగిలిన వాటిని నిర్లక్ష్యం చేయడం ద్వారా ఒక ప్రత్యేకమైన ప్రతిస్పందనలోకి మన ప్రవర్తనను తీసుకెళ్తుంది. అయితే ఈ మనిషి నడవడి రీతులు, వైఖరులు, ప్రతిస్పందనల తాలూకా చైన్, ఆ గొలుసు భేదాన్ని గుర్తించడం ద్వారా మాత్రమే మనిషి తన ప్రవర్తనను నియంత్రించగలుగుతాడు. పురోగమ ప్రపంచంలో, అభ్యుదయ ప్రపంచంలో అడుగేయడానికి కఠినమైన ప్రయత్నం చేస్తే కానీ ఇందులో నుంచి బయటకు వచ్చి ఒక నవోన్మేష, ఒక కొత్త ఆలోచనలోకి, కొత్త పుంతలోకి తొక్కలేడు. అయితే కొన్ని ఉద్దీపనలకు మాత్రమే నిబంధనలు చేయడం ద్వారా కొనసాగిస్తుంది. ఒక వ్యక్తికి అంగీకారయోగ్యమైన, నిర్దేశితమైన లేదా నిషేధించినటువంటి సాంఘిక ప్రవర్తన ప్రయోగాల వ్యాప్తి తెలియజేసి అతడు ఏమి చేయవచ్చో ఏది చేయకూడదో బోధిస్తుంది. ఇక్కడ ఏది చేయవచ్చో ఏది చేయకూడదో అనేటటువంటి ఆ పరిజ్ఞానానికి కావలసినటువంటి వైయక్తిక అభివృద్ధి, చదువు, జ్ఞానం, అభిలాష, అభ్యసనం ఇవి ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ సంస్కృత సమూహం పద్ధతిలో నుంచి బయటపడి కొత్తదైనటువంటి వ్యక్తి నిర్మాణం, ప్రవర్తన నిర్మాణం చేయటానికి మనిషి ప్రయత్నించినప్పుడు మాత్రమే సమాజంలో మార్పు లభిస్తుంది. ఈ మార్పు కోసమే యువత కష్టపడి చదివి కొత్త పుంతలలోకి నడవాలి, కొత్త ప్రవర్తన రీతులు తీసుకురావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.